కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి. స్వోచిష్టాయాం సృజనిగళితం యాబలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహం. తిరుప్పావైలో 27వ పాసురాన్ని ఈరోజు అనుసంధానం చేసుకుని కొద్దిగా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. 26వ పాసురంలో మాలే మణివಣ್ణ అని స్వామిని కీర్తించారు. స్వామి యొక్క గుణాలని కీర్తించారు. ఆశ్రితుల పట్ల అత్యంతము ప్రేమ కలిగినటువంటి వాడు స్వామి అని కీర్తిస్తూ, స్వామి మేము అందరం కూడా మార్గళి అనే నోముని నోచుకోవడానికి వచ్చాము, మాకు కొన్ని పరికరాలు కావాలి అని అడిగారు. ఇది పెద్దలు అనుసరించి మేము చేస్తున్నాము, పెద్దల అనుష్ఠానాన్ని చూసే మేము చేస్తున్నాము అని వివరించారు గోపికలు. వారిని చూస్తూ కృష్ణ పరమాత్మ మైమరిచిపోతే, కేటియేల్ విను విను మేము చెప్తున్నది అని పిలిచి మరీ వారికి కావాల్సినవి అడిగి పుచ్చుకున్నారు ఈ గోపికలందరూ కూడా. పుచ్చుకున్నాక మరి స్వామిని అడిగారు, ఇచ్చాడు, ఇంక వెళ్ళిపోతారేమో అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ వీళ్ళు వెళ్ళట్లేదు, ఇంకా నిలబడి ఉన్నారు. ఏమర్రా, మీకు అడిగినవన్నీ ఇచ్చేసాను కదా, మీకు ఏం కావాలో అవన్నీ ఇచ్చేసాను కదా, మరి ఇంకా ఏంటి ఏదో అడగాలనుకుంటున్నారు అని అన్నాడట స్వామి. కృష్ణ, మేము అడిగాము కొన్ని, అవన్నీ స్నానానికి కావాల్సినవి మేము అడిగాము, బాహ్యంగా కనిపించేవి మేము పరికరాల్ని అడిగాము, కానీ మాకు ఒక సన్మానం చేయవయ్యా అని అడిగారట గోపికలందరూ కూడా. కృష్ణ పరమాత్మ అనుకున్నాడట, సన్మానం ఎప్పుడు చేస్తారు? ఏదైనా ఒక పని పూర్తయిపోతే అప్పుడు పోని సన్మానం అడిగితే చెయ్యవచ్చు. నిన్న పరికరాలు కావాలన్నారు, ఈరోజు సన్మానం అడుగుతున్నారేంటి అని అనుకున్నాడట స్వామి. వీళ్ళ వ్రతం అయిపోయింది కాబట్టి సన్మానం అడుగుతున్నారు. వ్రతం ఎక్కడైపోయిందండి? వీళ్ళు ఏమైనా చేసినట్టు మనకేమైనా అండల తల్లి ఓ పాసురాన్ని మిస్ చేసిందా మనకేమన్నాను? లేదు. వాళ్ళ నోము ఏంటి, పరై అంటూ వచ్చారు వాళ్ళు. ఏం కావాలనుకున్నారు వాళ్ళు? కృష్ణ పరమాత్మకి దూరమై ఉన్నారు, నేల మాళిగలలో బంధించబడి ఉన్నారు. కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం కూడా లభించని స్థితిలో ఉన్న వారికి కృష్ణుని చూసే భాగ్యం కలిగింది, కృష్ణుడితో మాట్లాడే భాగ్యం కలిగింది, కృష్ణుడికి మంగళాశాసనం చేసే భాగ్యం కలిగింది, ఆయన నిద్రపోతుంటే సౌందర్యాన్ని చూసే భాగ్యం కలిగింది, నిద్రాకాలిక సౌందర్యాన్ని అంటే నిద్ర లెగుస్తున్నప్పుడు ఉండే సౌందర్యాన్ని చూసే భాగ్యం కలిగింది. ఇన్ని పొందినటువంటి మా వ్రతం అయిపోయిందయ్యా. మేము కోరుకున్నది ఇదే, నీ దగ్గర నుంచి నీ యొక్క సామీప్యం కావాలి అని అనుకున్నాం, మేము నీతో కలిసి ఉండాలి అని అనుకున్నాము, అది మాకు లభించేసింది కాబట్టి మా వ్రతం అయిపోయిందయ్యా, అందుకని మాకొక సన్మానం చెయ్యి అని అంటున్నారు. ఈ సన్మానం కూడా బయటికి వాళ్ళు మాటల్లో చెప్పే సన్మానం ఒకటి, విశేషార్థంలో మనకి తెలుసుకునేటువంటి సన్మానం వేరొకటి. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని పాసుర భావాన్ని తెలుసుకుని తర్వాత విశేషార్థాన్ని తెలుసుకుందాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்று நயப்பல் கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவாரா கூடி இருந்து కుళిరిందేలోరెంబావాయ్. కృష్ణ పరమాత్మని కీర్తిస్తూ సంబోధిస్తున్నారు. కూడారై వెల్లున్సీర్ గోవిందా అని కీర్తిస్తున్నారు. కృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన నామము గోవింద అనే నామము. ఇప్పటి వరకు నారాయణ అంది, కేశవ అంది, మాధవ అంది పిలిచింది, కానీ మన గోదాదేవి
ఈరోజు పాసురం నుంచి 3 పాసురాల్లో గోవిందనామంతో పిలుస్తోంది శ్రీకృష్ణ పరమాత్మని. గోవిందనామం అంటే ఎందుకంటే అంత ఇష్టం ఆయనకి? ఎందుకంటే తను సంపాదించుకుని తెచ్చుకున్నటువంటి నామం కాబట్టి. ఇంద్రుడు రాళ్లవాన కురిపిస్తూ ఉంటే గోవుల్ని, గోపాలకుల్ని, బాలికలని అందరినీ కూడా పర్వతాన్ని ఎత్తి, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ రాళ్లవాన నుంచి రక్షించి, ఆ ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని వచ్చాక ఆ ధేనువు వచ్చి, కామధేనువు వచ్చి క్షీరాభిషేకం చేసి స్వామికి, అప్పుడు ఇంద్రుడు గోవిందా అని పిలిచినటువంటి నామం గోవిందనామము. అంటే గోవులన్నిటినీ రక్షించినటువంటి వాడు అని ఒక అర్థము. అలా గో అనే శబ్దానికి చాలా అర్థాలున్నాయి. భూమి అని ఒక అర్థం, వేదము అని అర్థం, వాక్కు అని ఒక అర్థం. ఇలా చాలా రకాలు ఉన్నాయి అర్థాలు. ఇక్కడ కృష్ణ పరమాత్మ గోవుల్ని, గోపాలకుల్ని అందరినీ రక్షించినటువంటి వాడు కాబట్టి గోవింద అంటే ఆయనకి చాలా ఇష్టంగా ఉంటుందంట. పరమపదనాథ, ఓ క్షీరాబ్దివాస అని పిలిస్తే అవన్నీ పరత్వాన్ని సూచించేవి కదా, ఆయన గొప్పతనాన్ని సూచించే నామాలు. వాటికంటే కూడా తాను ఎంత సులభుడుగా ఇక్కడికి దిగి వచ్చాడో అలాంటి సౌలభ్యాన్ని సూచించే నామాలంటే స్వామికి మరింత ఇష్టము. గోవింద అంటే అంత ఆనందపడిపోతాడట కృష్ణ పరమాత్మ. గోవింద అని పిలవగానే ఆయన ముఖం వెలిగిపోతోంది. ఈరోజు తాము చేయబోయే వ్రతానికి ఫలితాన్ని కోరుకుంటున్నారు. మరి ఫలితాన్ని ఏం కోరుకోకూడదు కదండి. ఏదైనా ఒక పని చేస్తే ఫలాన్ని కోరుకోకూడదు కదా. కోరుకోకూడదు నిజమే. సంప్రదాయ విరుద్ధమైనటువంటి కోరికలు కోరుకోకూడదు. స్వరూపానికి తగినటువంటి కోరికలు మనం కోరుకోవచ్చు. చేతనలం కదా, ఫలితాన్ని కోరుకోకుండా ఉండగలమా? ఏదో ఒక దాన్ని ఆశిస్తూనే ఉంటాం. కానీ భగవంతుడు చల్లగా ఉండాలని, భాగవతులు చల్లగా ఉండాలని, ఆచార్యులు ఎప్పుడు ఆనందంగా ఉండాలని, ఇలాంటి కోరికలు మన స్వరూపానికి అనుగుణమైనవే కాబట్టి ఆ ఫలితాన్ని మనం కోరుకోవచ్చు. ఆ ఫలితాన్నే ఈరోజు పాసురంలో గోదాదేవి చెప్తోంది. కూడారై వెల్లున్ సీర్. వెల్లుం అంటే జయించడం, సీర్ అంటే కళ్యాణ గుణాలు. కూడారై ఎవరైతే తనని కూడకుండా ఉంటారో, అంటే పరమాత్మని ఆశ్రయించకుండా ఉంటారో అటువంటి వారిని కూడా జయించే గుణం కలిగినటువంటి వాడివి కదా గోవిందా అని పిలుస్తోంది గోదాదేవి. తనతో కూడని శత్రువుల్ని కూడా జయించే కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు మన స్వామి. కూడని వారిని జయిస్తాడు, కూడిన వారిని జయించవలసిన అవసరమే లేదు. కూడిన వారు ఆయన యొక్క గుణాలకి జితులైపోతారు, కూడని వారు ఆయన బాణాలకి జితులైపోతారు. అంటే శరములు, గుణములు. బాణవర్షమా లేదా గుణవర్షమా, రెండిట్లోనూ తడిచి ముద్దవలసిందే ఎవరైనప్పటికీ కూడాను. మేము నీతో కూడము అని చెప్పి ఎదిరించినటువంటి వారందరూ కూడా రాముని యొక్క బాణాలకి నశించిపోయారు. రావణాసురుడు వచ్చాడు, యుద్ధం చేస్తున్నాడు రామచంద్రమూర్తితో. సరే, ఈ రథాన్ని కొట్టేశాడు, రథసారథిని కొట్టేశాడు, పైన ఉండే ఛత్రాన్ని అన్నిటినీ కొట్టేశాడు. కొట్టేసి ఇంకా లొంగుతాడేమో, రావణాసురుడు వచ్చి శరణంటాడేమో, రక్షిద్దాం అని చెప్పి ఎదురు చూశాడు స్వామి. ఇప్పుడు వెళ్ళిపో, అలసిపోయి ఉన్నావు, రేపు రా మళ్ళీ యుద్ధంలో, అప్పుడు మనం తేల్చుకుందాము అని చెప్పి ఆ రాత్రికి కూడా ఏమైనా గుణం మారుతుందేమో పోని చూద్దాం అనుకుని వెయిట్ చేశాడు రాముడు. మర్నాడు కూడా మళ్ళీ యుద్ధానికే వచ్చాడు, కానీ ఆయన్ని ఆశ్రయించలేదు రావణాసురుడు. అలాంటి రావణుణ్ణి శరములతో వధించక తప్పలేదు రామచంద్రమూర్తికి. కూడని వారిని శరములతో జయిస్తాడు, కూడేవారిని ఆ గుణాలున్నాయే ఆ గుణాలు మనల్ని వశపరిచేసుకుంటాయి, అంతే, ఆయనకి లొంగిపోయేలా చేస్తాయి. ఇంకా అంటారు కదా, శరములు అనుకోండి ఆ బాణాలకి మందేసుకుంటే తగ్గుతుంది, కానీ ఈ గుణజితులున్నారే వీళ్ళకి మాత్రం మందే లేదండి, పరమాత్మ సాన్నిధ్యం తప్ప వేరే మందే లేదండి అని అంటారు అందరూ కూడా. ఈ జీవులందరూ కూడా 3 రకాలుగా ఉంటారు అని అంటూ ఉంటారు. కూడని వారిని కూడా జయించే గుణములు కలవాడా. లోకల్లో ప్రజలందరూ జనాలను తీసుకుంటే 3 రకాలుగా ఉంటారు.
అభిముఖులుగా కొంతమంది ఉంటారు, విముఖులుగా కొంతమంది ఉంటారు, ఉదాసీనులుగా కొంతమంది ఉంటారు. అభిముఖులు అంటే పరమాత్మ మీద ఆభిముఖ్యం అంటే ఆయనంటే ఇష్టం కలిగి ఉన్నటువంటి వారు ఒక కేటగిరీ. విముఖులు అంటే పరమాత్మ మాకు అక్కర్లేదు అని చెప్పేసి ఆయన్ని ఎదిరించేవారు ఒక కేటగిరీ. ఉదాసీనులు అంటే వాళ్ళు తటస్థంగా ఉంటారు, అటు ఉండరు ఇటు ఉండరు, తటస్థంగా ఉండేవారు కొంతమంది ఉంటారు. అలా ఉన్నటువంటి వారందరినీ కూడా, ఈ 3 కేటగిరీలు వాళ్ళందరినీ కూడా పరమాత్మ గుణాలతోటో సరాలతోటో ఆయన జయించేస్తాడు. ఆళ్వార్లు ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తలుచుకుంటూ, తమ యొక్క తక్కువతనాన్ని తలుచుకుంటూ బాధపడిపోతూ ఉండేవారు. స్వామి నాకు కనిపించట్లేదు అని బాధపడ్డారు నమ్మాళ్వార్లు. 40 పాసురాలు పాడారు స్వామిని కనిపించమని, కళ్యాణ గుణాల్ని కీర్తించారు. వెంటనే వచ్చాడు స్వామి. వస్తే, అయ్యో స్వామి నువ్వొచ్చేసావా ఇక్కడికి, నేను చాలా తక్కువ వాడిని, నేను పాపిష్టివాడిని, నన్ను చూస్తే నీ గొప్పతనం తగ్గిపోతుంది అని దూరం అయిపోతూ ఉంటారు, విముఖులైపోతూ ఉంటారు. పరమాత్మ అంటే ఇష్టమే, కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా ప్రేమతోటి విముఖులైపోతూ ఉంటారు. అలాంటి వారిని కూడా జయించే స్వభావం కలిగినటువంటి వాడు స్వామి. పరమాత్మ అంటే ఇష్టం ఉండి మేమందరం కూడా పరమాత్మకే చెందిన వారము అనే వాళ్ళని ఇంకా జయించవలసిన అవసరం ఏముందండి? తన యొక్క కళ్యాణ గుణాలతోటి అటువంటి వారిని జయించేస్తాడు. ఎవరైతే ఎదిరిస్తారో తన పరాక్రమంతో, వీర్యంతో, తన శౌర్యాన్ని చూపించి బాణాలతోనైనా తన దగ్గరికి చేర్చుకుంటాడు స్వామి. ఉదాసీనులు ఉంటారు, వాళ్ళకి పరమాత్మ యొక్క సౌందర్యం చూస్తే వాళ్ళు వశపడిపోతూ ఉంటారు. రుచి కలుగుతుంది పరమాత్మ మీద, అది కూడా ఆయనే కలిగించాలి, తన రూపాన్ని చూపించాలి, రుచి కలిగిస్తాడు. అలాగే తన వైపు తిప్పుకొని తన దగ్గరికి చేర్చుకుంటాడు. స్వామి, ఇలాంటి వాడివి నువ్వు, కళ్యాణ గుణములు కలిగినటువంటివి వాడివి, చేరను అనుకున్న వాళ్ళని కూడా చేర్చుకునేవాడివి నువ్వు కదా. అలాంటి నీ దగ్గర నుండి మేము ఉందన్నై పాడి పరేక్కొండు, నీ దగ్గర నుంచి నిన్ను కీర్తించి పాడి పరేక్కొండు, నిన్ను కీర్తించి నీ కళ్యాణ గుణాల్ని కీర్తించి పరై అనే దాన్ని మేము ఫలాన్ని పొందాము. ఇంకా పర అనేది వాయిద్యం కాదు కదా, స్వామి యొక్క సాన్నిధ్యమే ఇప్పుడు వాళ్ళకి పర. ఈ పర అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉంటుంది, ఆ సందర్భాన్ని బట్టి, ఆ యొక్క మనిషి ఉండేటువంటి స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ గోపికలకి పరై అంటే ఏంటి అంటే స్వామి యొక్క దర్శనము, స్వామి యొక్క కళ్యాణ గుణ కీర్తనే వీళ్ళకి పరై. ఇలాంటి నిన్ను కీర్తించడం అనే దానితోటే నామ సంకీర్తన చేసి మేము పరై అనే పురుషార్థాన్ని పొందాము. మేము ఇన్నాళ్ళకి నీ నామస్మరణ మేము బాహ్యంగా ధైర్యంగా చేయగలిగేటువంటి రోజు వచ్చింది. ఇన్నాళ్ళు బంధించబడి ఉన్నాము, నీ దర్శనానికి నీ స్పర్శనకి మేము నోచుకోలేకుండా ఉన్నాము. ఈరోజు పెద్దలే అనుమతించి మమ్ము నీ దగ్గరికి చేర్చారు, అందువలన మేము ఈ పురుషార్థాన్ని పొందగలిగాము. అలాంటి మేమందరం కూడా ఈరోజు నీ ద్వారా ఒక పెద్ద సన్మానం పొందాలి అని అనుకుంటున్నాం. యాం పెరు సన్మానం, మాకొక సన్మానం చేయవా? మేము ఒక పెద్ద సన్మానాన్ని నీ దగ్గర నుండి ఆశిస్తున్నాం. మేము నువ్వు ఇచ్చిన పరికరాలన్నిటితోటి వ్రతం చేసేసాం, అయిపోయింది. ఇక ఇప్పుడు మా అవయవాలకి ఒక సన్మానం చెయ్యి. నిన్ను మమ్మల్ని కలవనివ్వకుండా ఇన్నాళ్ళు ఎవరైతే అడ్డుకున్నారో వారంతా కూడా నాడు పుగజం పరిసినాల్ నన్రాగా, మొత్తం ఈ లోకం అంతా కూడా ప్రశంసించేలాగా, అబ్బా కృష్ణ పరమాత్మ గోపికలకి ఇంత చక్కగా సన్మానం చేశాడటండి అని చెప్పుకునేలాగా, ఎవరైతే ఇన్నాళ్ళు నిన్ను మమ్మల్ని కలవకుండా అడ్డుకున్నారో వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయేలాగా, ఆనందించేలాగా, బళిబళని పొగిడేలాగా, ఎంత అదృష్టవంతులు ఈ గోపికలు అనుకుని మమ్మల్ని అనుకోవాలి, నిన్ను అనుకోవాలి. ఎంత గొప్పవాడండి, ఎంత వాత్సల్య గుణమండి, ఈయనకి ఆశ్రితుల మీద ఎంత ప్రేమండి అని చెప్పి నిన్ను కూడా పొగిడేలాగా ఆ సన్మానం ఉండాలి అని కోరుతున్నారు. సూడగమే తోళ్వళయే తోడే సెవిప్పూవే, ఏమేం కావాలో చెప్తున్నారు. చేతికి కంకణాలు కావాలట,
తోళ్వళయే భుజాలకి దండకడియాలు కావాలి, తోడే కర్ణాలకి ధరించేటువంటి దుద్దుల్లాంటివి కావాలి, సెవి పువ్వే అంటే అవి పాడగమే పాదాలకి ఆభరణాలు కావాలి, ఎండ్రనయ్య పల్కలను యామణివోం ఇలాంటి రకరకాల ఆభరణాలని మేము ధరించాలి అని కోరుతున్నారు. ఆడయుడు పోం మంచి వస్త్రాన్ని కూడా మేము ధరించాలి. అదన్ పిన్నే పాల్సోరు మూడనే పేదు ముழంగే బజివారా వస్త్రాలు ధరించేసి ఆభరణాలు ధరించేస్తే సరిపోదు, నీతో కలిసి కూర్చుని మేము పాయసాన్ని అనుభవించాలి. అది ఎలా ఉండాలి? పాలల్లోనే అన్నం ఉడకాలి. ఉడికి అసలు మెతుకెక్కడుందో తెలియనంతగా ఉడికిపోవాలి. అందులో నెయ్యి ఉండాలి. పరవాన్నం చేతిలోకి తీసుకుంటే నెయ్యి మోచేతి వరకు కారాలి. అలాంటి పరవాన్నాన్ని కూడిరిందు కుళిరిందు నీతో కలిసి మేము ఆరగించి సుఖంగా ఉండాలి అని అడుగుతున్నారు. ఈ వ్రతం అయిపోయింది, మాకు సన్మానము, మా అవయవాలన్నిటికీ సన్మానం కావాలి. ఇంతకు ముందేమన్నారు రెండవ పాసరంలో? మయ్యెట్టుదాం మలరెట్టు నా ముడియోం అని అన్నారు కదా. పువ్వులొద్దు కాటుకొద్దు మేమేం ముడుచుకోము, నెయ్యి తినం పాలు తినం అని చెప్పి అన్నారు. ఈరోజు మాకు ఇవన్నీ కావాలి అని అంటున్నారు. అంటే మా చేతికి కడియాన్ని నువ్వే ధరింపచేయి, మేం వేసుకోమన్నామని కానీ నువ్వు వేయిస్తానంటే మేము వద్దని అనట్లేదు కదా. ఇప్పుడు మా వ్రతం పూర్తయింది కాబట్టి మాకు సన్మానంగా మా చేతులకి కంకణాలని నువ్వే ధరింపచెయ్యి, భుజాలకి దండకడియాల్ని ధరింపచెయ్యి, చెవులకు కూడా ఆభరణాలు మాకు ధరింపచెయ్యి, పాదాలకి ఆభరణాలు కావాలి. ఇలా రకరకాల ఆభరణాలన్నిటినీ కూడా నువ్వే మాకు ధరింపచెయ్యి, ధరింపచేసి మంచి వస్త్రాన్ని కూడా మాకు ఇవ్వి. మంచి వస్త్రాన్ని ఇస్తే అది ధరించి నిన్ను అనుభవించడానికి, నీతో చక్కగా కబుర్లు చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం. తర్వాత పాయసాన్ని మేము తింటాము అని అంటున్నారు. అంటే దీనికి విశేషార్థంలో మనం చెప్పుకోవాలి. ఈ సన్మానం అంటే ఏం కోరుతున్నారండి వీళ్ళు అంటే, మాకు నిన్ను దర్శించాము, మా పురుషార్థం మాకు దక్కేసింది, అయిపోయింది, నీతో మాట్లాడాము, నీతో కలిసి కూర్చున్నాము, ఇంతకంటే మాకు కావాల్సింది ఏమీ లేదు, నీతో సంశ్లేష భాగ్యాన్నే మేము కోరుకున్నాము, మాకు అది దొరికింది, ఇంకా ఏం కోరుతున్నారట అంటే కౌశితకి అనే ఉపనిషత్తులో ముక్తినికి జరిగే సన్మానం చెప్తారు. తం పంచశతాని అప్సరసాం ప్రతిధావంతి అని అంటారు. అంటే 500 మంది అప్సరస స్త్రీలు ఎదురుగా వచ్చి అలంకారం చేస్తారట. ఎప్పుడు? ముక్తుడైనటువంటి జీవుడు అంటే ఈ శరీరంలోంచి జీవుడు బయటకు వచ్చేస్తే చనిపోయిన వెంటనే ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి శరణాగతి చేసినటువంటి ముక్తుడు అర్చిరాది మార్గంలో ప్రయాణం చేసి పరమపదంలో ఉండే పరమాత్మని చేరుకుంటాడు. ఆ పరమపదంలో ఉండే స్వామిని చేరుకునే లోపుగా ఈ ముక్తుడైనటువంటి జీవుడికి రకరకాల సన్మానాలు చేస్తారు అప్సరసలు వచ్చి. 500 మంది అప్సరసలు వస్తారట. వాళ్ళు ఎదురుగా వచ్చి 100 మంది చేతుల్ని అలంకరిస్తారట. 100 మంది శతం మాల్యహస్తాహ అంటే మాలలతో అలంకరిస్తారు. శతం మంజనహస్తాహ అంజనాన్ని 100 మంది అలంకరింపచేస్తారట. శతం చూర్ణహస్తాహ 100 మంది సుగంధాన్ని అద్దుతారట. శతం వాసోహస్తాహ దివ్య పీతాంబరాన్ని మనకి ధరింపచేస్తారట. శతం భూషణహస్తాహ రకరకాల అలంకారాల భూషణాలన్నీ మనకి అలంకరింపచేస్తారట. ఒక దివ్య దేహం వస్తుంది. విరజానదిలో స్నానం చేస్తాడు ఈ ముక్తుడైనటువంటి జీవుడు. విరజానదిలో స్నానం చేయగానే దివ్యమైన దేహం వస్తుంది. అమానవ స్పర్శతోటి ఆ దివ్య దేహాన్ని పొందినటువంటి జీవుడికి 500 మంది అప్సరస స్త్రీలు ఇలా సన్మానం చేసి అలంకరించబడినటువంటి ఈ జీవుణ్ణి పరమాత్మ సన్నిధికి చేరుస్తారు. అలాంటి సన్మానాన్ని కోరుతున్నారు వీళ్ళు. ఇక్కడ అనుభవించాలని అనుకున్నాము, ఇక్కడ మాకు ఆ భాగ్యాన్ని నువ్వు ఇచ్చావు. ఇప్పుడు మాకు విరజానది స్నానం కావాలి. విరజానది స్నానం చేసి అప్సరస స్త్రీలు మాకు చక్కగా అలంకారం చేశాక మేము నిన్ను అక్కడ అనుభవించాలి అని అనుకుంటున్నాము అని కోరుతున్నారు. నీరాడపోదువీర్ అని మొదటి పాసురంలో పిలిచింది. ఇప్పుడు అక్కడ స్నానం చేస్తారా అని అడిగింది. ఏ స్నానం? విరజా స్నానం అని ఇక్కడ చెప్తోంది మన గోదాదేవి. ఆత్మ ఉన్నంతకాలం నీతో కలిసి ఉండాలి అని ఇప్పుడు అడుగుతోంది. విరజా స్నానం చేశామనుకోండి, పరమపదానికి వెళ్ళిపోతే ఆత్మ నిత్యమైనటువంటిదే, పరమాత్మ నిత్యమైనటువంటి వాడే, ఆత్మ పరమాత్మతో నిత్యంగానే కలిసి ఉంటాడు.
అదే తిరుప్పావై వ్రతానికి ఫలితం ఇదే. అంటే స్వామిని చేరుకోవాలి, స్వామితో పాటే కలిసి ఉండాలి, ఇదే కావాలి ఈ గోపికలు అందరికీ కూడాను. కళ్యాణ గుణాలతో కలిగినటువంటి భగవంతుణ్ణి అనుభవించాలి. పరమాన్నం కావాలి అన్నది కదా, ఆ పరమాన్నం ఎలా ఉండాలట? పాల్సోరు అంటే కళ్యాణ గుణాలతో కూడినటువంటి భగవంతుడు. అంటే అన్నము పాలల్లోనే ఉడకాలి అన్నది. పాలంటే కళ్యాణ గుణాలు, అన్నము అంటే జీవుడికి అన్నమని పేరు, పరమాత్మకి అన్నమని పేరు. ఈ జీవుడు పరమాత్మ ఇద్దరు కూడా తెలియనంతగా ఆ అన్నం ఉడికిపోవాలట. అంటే ఎవరిని అనుభవిస్తున్నారో తెలియనంతగా మునిగిపోవాలట. మూడనైపోయేదు ప్రేమ అనే నెయ్యి వెయ్యాలట. అది ఎక్కడి వరకు ఉండాలి? మోచేతుల దాకా ప్రవహిస్తూ ఉండాలట ఆ ప్రేమ అనే నెయ్యి. అలా కూడిరిందు కుళిరిందు పరమపదంలో నీకు దగ్గరగా ఉండి నిన్ను అనుభవించాలి. మాకు మార్గజి స్నానం కావాలి, రకరకాల అర్చిరాది మార్గంలో చేసేటువంటి అలంకారాలన్నీ కావాలి, నీతో కలిసి మేము నిన్ను అనుభవించాలి. అంటే నువ్వు మమ్మల్ని అనుభవిస్తుంటే మేము నిన్ను అనుభవిస్తూ ఉండాలి. కూడిరిందు కుళిరిందు మీతో కలిసి ఉండడమే మా భాగ్యంగా మేము తలిచాం తప్ప మేము లౌకికమైనటువంటి కోరికలో పరై అనగానే వీళ్ళేదో అడుగుతున్నారు అని నువ్వు అనుకోకు. మేము అడిగేది అలౌకికమైనటువంటి సన్మానాన్ని అడుగుతున్నాం. మేము ఈ లోకానికి సంబంధించింది కాదు. పాలన్నము అంటే పరమాన్నం చాలా భోగ్యంగా ఉంటుంది కదండి. అందులో నెయ్యి శుభ్రంగా పోసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసామనుకోండి, అది ఇంకెంత బాగుంటుంది కనుక. అలాంటి రుచికరమైన పదార్థం అంటే పరమాత్మ అనుభవం అనేది అంత భోగ్యంగా ఉంటుంది. జీవుణ్ణి పరమాత్మ అనుభవించినా, పరమాత్మ జీవుణ్ణి అనుభవించినా అది మోచేతి వరకు కారాలి అంటే గనక మనకి మన ఆర్తి తెలుస్తోంది అందులో అని అంటారు పెద్దలు. పరమాన్నాన్ని అందరితో కలిసి అనుభవించాలి అని అనుకుంటున్నారు. అడియార్గల్ కుషాంగల్ ఉడన్ కూడి ఇరుందు అని ఆళ్వార్లు అన్నట్టుగా భక్తుల గోష్ఠిలో కూడి నేను ఎప్పుడు అనుభవిస్తానో కదా నిన్ను ఓ పరమపదనాథ అని అంటారు ఆళ్వార్లు. అదే కోరికని ఇక్కడ గోదాదేవి గోపికలందరితో కలిసి కృష్ణ పరమాత్మ దగ్గర విన్నపిస్తోంది. స్వామి మాకేం కావాలి అంటే నీ యొక్క సన్మానం కావాలి. ఎటువంటి సన్మానము అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టాక ఏదైతే నిన్ను అనుభవించడం ఉంటుందో అది మాకు కావాలి అని చెప్పి అంటున్నారు. பரமபக்தியுடையளான ஆண்டாள் அருளிச்சது திருப்பாவைக்கு கருத்து மார்கழ் நீராட என்னும் ஒரு வியாஜத்தை கொண்டு நோம்பెன்று ஒரு వ్యాజత్తాలే ఎంపెరుమాన్ పక్కలిలే సెన్రు. ఈ తిరుప్పావై అనేటువంటి ఒక వ్రతం అనే మిషతోటి స్వామిని చేరుకుంది మన గోదాదేవి. అత్యంత ప్రేమ కలిగినటువంటి ఆమె కాబట్టి, పరమ భక్తి కలిగినటువంటి ఆండాళ్ళు ఈ తిరుప్పావై అనేది ఒక మిషగా చేసుకుని స్వామిని చేరుకుంది అని చెప్పి అంటారు. అంతే తప్ప వీళ్ళు కోరుకునే కోరికలు పరాయన వాయిద్యం అంటే లౌకికమైనటువంటి విషయాలు ఏమీ కాదు. ఈ మార్గశి స్నానం అంటే విరజాస్నానము, పరమాన్నము అంటే పరమాత్మ అనుభవము. అది అందరితో కలిసి అంటే నిత్యులతో ముక్తులతో కలిసి పరమపదంలో మేము నిన్ను అనుభవించాలి స్వామి అని ఈరోజు పాసురంలో మన గోదానాచ్యారు కృష్ణ పరమాత్మ దగ్గర పరై అంటే ఏంటో మొత్తానికి చెప్పేసింది. స్వామి నిన్ను అనుభవించడమే మాకు ముఖ్య ఉద్దేశము అని చెప్పింది. கூடாரை வெல்லும் சீர்கோவிந்தா உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனே பேது முழங்கே வழிவாரா கூடியிருந்து குளிரிந்தேலோரெம்பாவாய் स्वचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्. श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय यति राजाय मङ्गलम्.